లైఫ్ ఇన్సూరెన్స్ మీ ఫ్యామిలీకి ఆర్థిక రక్షణ కల్పిస్తుంది అని అందరికీ తెలుసు. కానీ ఇంకా చాలామంది దాన్ని తీసుకోలేకపోతుంటారు. దానికి గల కారణాలు ఒకటి ఏంటంటే ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ అనేవి అఫోర్డ్ చేయలేకపోవడం. కొంతమంది ఏమో ముందుగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వారికి కావాల్సింది ఏంటి అంటే అతి తక్కువ ప్రీమియంతో సరైన కంపెనీ పాలసీ, సరైన లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఎలా తీసుకోవాలో తెలుసుకోవడం. అందుకు మీరు ఈ వీడియోలో ఇచ్చిన 10 ప్రాక్టికల్ టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది. మీకు చెప్పాల్సిన ముఖ్యమైన విషయాల్ని గంట సుత్తి పెట్టకుండా తక్కువ సమయంలో సూటిగా స్టెప్ బై స్టెప్ మీకు చెప్తున్నప్పుడు కనీసం 2000 మందో 3000 మందో లైక్ చేస్తే యూట్యూబ్ ఇలాంటి వీడియోలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఇక వీడియోలోకి వెళ్దాం. నెంబర్ 1, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. లైఫ్ ఇన్సూరెన్స్ లో బెస్ట్ ఇన్సూరెన్స్ ఏంటి అంటే అది టర్మ్ ఇన్సూరెన్స్. మీరు మీ బైక్ కానీ కారు కానీ ఇన్సూరెన్స్ తీసుకుంటారు కదా, ఇది కూడా అదే రకంగా పనిచేస్తుంది. అంటే మీరు కట్టే ప్రతి ఒక్క రూపాయి ఇన్సూరెన్స్ కోసం మాత్రమే వెళ్తుంది. దురదృష్టవశాత్తు కుటుంబ యజమాని మరణిస్తే ఇన్సూరెన్స్ వారి కుటుంబానికి చెల్లించబడుతుంది. పాలసీ టర్మ్ అయిపోయేంత వరకు ఆ కుటుంబ యజమాని బ్రతుకుంటే అతడు కట్టిన డబ్బులు తిరిగి రావు. అందుకే ఇందులో ప్రీమియం అనేది తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు రవి ఒక ఐటీ ఎంప్లాయీ, అతనికి 30 సంవత్సరాలు ఉంటాయి. అతడు ₹1,00,00,000 లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకున్నాడు. ఒక ఏజెంట్ అడిగితే నెలకు ₹10,000 ప్రీమియం కట్టాల్సి ఉంటుందని చెప్పాడు. అతడు చెప్పిన పాలసీ ఎప్పటి నుండో వస్తున్నటువంటి ఎండోమెంట్ పాలసీ. ఇంకొక ఏజెంట్ అడిగినప్పుడు ₹1,00,00,000 లైఫ్ ఇన్సూరెన్స్ కోసము నెలకు ₹800 ప్రీమియం కడితే చాలు అన్నాడు. అతడు చెప్పిందేమో టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ. ఇంకొక ఉదాహరణ చూస్తే ప్రియా విజయవాడలో టీచర్గా పనిచేస్తూ ఉంటుంది. 25 సంవత్సరాల వరకు కట్టేటట్టుగా ₹50 లక్షల కవరేజ్ ఉన్న లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అడిగినప్పుడు ఒకరేమో నెలకు ₹2,000 ప్రీమియం కట్టాలని చెప్పారు. అది హోల్ లైఫ్ ప్లాన్. ఇంకొకరేమో నెలకు ₹500 ప్రీమియం కడితే చాలు అని చెప్పారు. అదేమో టర్మ్ పాలసీ. మీరు టర్మ్ ఇన్సూరెన్స్ మాత్రమే తీసుకోండి. ఇక రెండవది, చిన్న వయసులో ఇన్సూరెన్స్ తీసుకోండి. చిన్న వయసులో అంటే మీరు సంపాదించిన మొదలు పెట్టగానే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. ఉదాహరణకు స్నేహ ₹1,00,00,000 టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంది. నెలకు ₹500 ప్రీమియం మాత్రమే కడుతుంది. ఆమె వయసు 25 సంవత్సరాలు. ఆమెకు ఒక అన్నయ్య ఉన్నాడు. అతని వయసు 35 సంవత్సరాలు. అతడు కూడా ₹1,00,00,000 టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు. కానీ నెలకు అతడు ₹1,200 ప్రీమియం కడుతున్నాడు. వయసు తక్కువగా ఉన్నప్పుడు చనిపోయే రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది. అందుకే ఇన్సూరెన్స్ కంపెనీలు తక్కువ వయసు ఉన్న వారికి తక్కువ ప్రీమియం వసూలు చేస్తారు. హెల్త్ ఇన్సూరెన్స్ లో మాదిరిగా టర్మ్ ఇన్సూరెన్స్ లో మీరు కట్టే ప్రీమియం అనేది ప్రతి సంవత్సరం మారదు. మొదటి నుండి చివరి దాకా ప్రతి సంవత్సరం ఒకటే ప్రీమియం ఉంటుంది. ఇన్ఫ్లేషన్ ని బట్టి కూడా మారదు. ఇక మూడవది, జీవితాంతం ప్రీమియం, జీవితాంతం కవరేజ్ అవసరం లేదు. మల్లేష్ అనే ఒక అకౌంటెంట్ తనకు 70 సంవత్సరాల వయసు వచ్చేదాకా టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలని అనుకున్నాడు. దానికి ప్రీమియం ఎంత అని చూస్తే నెలకు ₹950. మనదొక పాత వీడియో చూసిన తర్వాత తాను రిటైర్మెంట్ అయ్యే వయసు అయినటువంటి 58 సంవత్సరాల వరకు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. అప్పుడు అతడి ప్రీమియం నెలకు ₹600 మాత్రమే. ఇందులో ఉన్న లాజిక్ ఏంటంటే 50-60 సంవత్సరాల వయసు దాటితే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకని ఇన్సూరెన్స్ కంపెనీలు ఏం చేస్తాయంటే మీ ప్రీమియాన్ని పెంచి ముందు నుండే మీ దగ్గర నుండి వసూలు చేస్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే మీరు రిటైర్మెంట్ అయ్యేనాటికి మీ పిల్లలు కూడా సంపాదిస్తూ ఉంటారు. అప్పుడు వారికి మీ లైఫ్ ఇన్సూరెన్స్ డబ్బులతో పని లేదు. అందుకని మీరు రిటైర్ అయిన తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోని అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే మీరు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్ కోసం ప్రీమియం ఎలా కడతారు? ఇక నాలుగవది, టర్మ్ పాలసీలు ఆన్లైన్లో తీసుకోండి. టర్మ్ పాలసీలు మీరు ఆఫ్లైన్లో కాకుండా ఆన్లైన్లో తీసుకోవడం వల్ల మీకు ఆన్లైన్ డిస్కౌంట్ వస్తుంది. అది 15% దాకా ఉండవచ్చు. ₹2,00,00,000 టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మీరు నెలకు ₹600 నుండి ₹700 మధ్యలో వచ్చే అవకాశం ఉంది. 51కి పైగా ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీల నుండి మీకు మీ ఫ్యామిలీకి తగినటువంటి సరైన పాలసీని ఎంచుకోవచ్చు. ఆ తర్వాత మీకు ఒక డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ సేవలు అందుబాటులో ఉండడం వల్ల భవిష్యత్తులో మీకు ఎలాంటి సమస్యలు రావు. ఇక క్లెయిమ్స్ విషయానికి వస్తే వీరి సర్వీసులు 24/7 365 డేస్ అందుబాటులో ఉంటాయి. వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇంకా పిన్నుడ్ కామెంట్స్ వచ్చిన లింక్ క్లిక్ చేసి అందులో మీరు కొన్ని బేసిక్ డీటెయిల్స్ ఫిల్అప్ చేస్తే చాలు. ఒక ప్రొఫెషనల్ ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్ మీకు కాల్ చేస్తాడు. సరైన పాలసీ ఎన్నుకోవడంలో మీకు సాయం చేస్తాడు. ఇక ఐదవది, మంత్లీ ప్రీమియం బదులు యాన్యువల్ ప్రీమియం ఎంచుకోండి. మీరు నెల నెల ప్రీమియం కట్టే బదులు సంవత్సరానికి ఒకసారి ప్రీమియం కట్టడం వల్ల కనీసం మీకు 10 నుండి 15% డిస్కౌంట్ లభిస్తుంది.
ఉదాహరణకు ఒక వ్యక్తి నెల నెల ప్రీమియం కడుతున్నప్పుడు సంవత్సరం మొత్తానికి అతడు 7,600 రూపాయలు కట్టేవాడు. కానీ సంవత్సరానికి ఒకేసారి ప్రీమియం కడుతున్నప్పుడు అతడు 7,200 రూపాయలు కట్టుకుంటే సరిపోతుంది. అంటే 400 రూపాయలు సేవ్ అవుతున్నాయి అన్నమాట. ఇక ఆరవది, ఎక్కువ కవరేజ్ ఉంటే తక్కువ ప్రీమియం. అదేంటి ఎక్కువ కవరేజ్ ఉంటే ప్రీమియం కూడా ఎక్కువగానే ఉంటుంది కదా అనేది మీకు డౌట్ కదా. ఒక ఉదాహరణ చూద్దాం. ఒక వ్యక్తి 50 లక్షల రూపాయల టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలనుకున్నాడు. చెక్ చేస్తే అతడి ప్రీమియం సంవత్సరానికి 6,635 రూపాయలు. కానీ అతడికున్న ఆదాయాన్ని బట్టి చూస్తే అతడు కనీసం 1 కోటి రూపాయల పాలసీ తీసుకోవాలి. 50 లక్షలకు 6,635 అయితే 1 కోటి రూపాయలకు కనీసం 13,000 రూపాయల ప్రీమియం ఉంటుందని అనుకున్నాడు. ఆ తర్వాత ఒకసారి చెక్ చేసి చూస్తే 1 కోటి రూపాయల కవరేజ్ ఉన్న టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ జస్ట్ సంవత్సరానికి 9,980 రూపాయలు మాత్రమే ఉంది. అంటే కేవలం 3,342 రూపాయలు కడితే 50 లక్షల రూపాయల కవరేజ్ అదనంగా లభిస్తుంది. ఇక ఏడవది, స్మోకింగ్ డ్రింకింగ్ హ్యాబిట్స్ వదిలేయండి. మీకు స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ అలవాటు ఉన్నట్లయితే మీరు ఎక్కువ ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు హెల్త్ రిస్క్ ఎక్కువ కాబట్టి. అనిల్ అనే ఒక వ్యక్తి కరీంనగర్లో ఉంటాడు. అతడు స్మోకింగ్ చేస్తూ ఉండడం వల్ల టర్మ్ ఇన్సూరెన్స్ కోసం నెలకు 2,400 రూపాయలు కడుతున్నాడు. కానీ అతడు ఒకవేళ స్మోకింగ్ వదిలేసి హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసిన తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి అనుకోండి, అప్పుడు అతడి ప్రీమియం నెలకు కేవలం 1,400 రూపాయలు మాత్రమే ఉండేది. ఇక ఎనిమిదవది, టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజ్ పెరుగుతూ ఉండాలి. ఒంగోలులో ఉండే రమేష్ అనే వ్యక్తి తక్కువ టర్మ్ ఇన్సూరెన్స్ ఉన్న పాలసీ తీసుకొని అది ప్రతి సంవత్సరం పెరిగేటట్టుగా తీసుకున్నాడు. అంటే ఇంక్రీజింగ్ కవర్ టర్మ్ ఇన్సూరెన్స్. ఇన్ఫ్లేషన్ తో పాటుగా టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా పెరుగుతుంది. ఈ పాలసీలో ప్రీమియం తక్కువగా ఉంటుంది. ఇక 9వది, హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయండి. రెగ్యులర్ గా హెల్త్ చెకప్స్ చేసుకోండి. మీ హెల్త్ బాగుంటే రిస్క్ తక్కువగా ఉంటుంది, ప్రీమియమ్స్ కూడా తక్కువగానే ఉంటాయి. ఉదాహరణకు అనంతపూర్లో ఉండే కవిత అనే ఒక అమ్మాయి 50 లక్షల ఇన్సూరెన్స్ కోసం నెలకు 450 రూపాయలు కడుతుంది. ఆమె BMI 22. కానీ ఆమె కజిన్ ఒకే వయసు ఉన్నప్పటికీ కూడా నెలకు 700 రూపాయల ప్రీమియం కడుతుంది. ఎందుకంటే ఆమె BMI ఏమో 30 కాబట్టి. ఇక 10వది, ఓవర్ ఇన్సూరెన్స్ వద్దు. మీకు సరిపోయేంత ఇన్సూరెన్స్ ఉన్న పాలసీ మాత్రమే తీసుకోండి. ఎక్కువ కవరేజ్ అవసరం లేదు. ఉదాహరణకు నల్గొండలో ఉంటున్న దీపక్ సంవత్సరానికి 6 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. అతడు 2 కోట్ల రూపాయల టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలనుకున్నాడు. అందుకు అతడు కట్టాల్సిన ప్రీమియం సంవత్సరానికి 19,000 రూపాయలు. కానీ ఒక ఫైనాన్షియల్ కన్సల్టెంట్ కలిసిన తర్వాత 1 కోటి రూపాయల టర్మ్ ఇన్సూరెన్స్ అయితే అతడి కుటుంబానికి సరిపోతుంది అని తెలుసుకున్నాడు. అతడు ఆ తర్వాత 1 కోటి రూపాయల టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు. అప్పుడు అతడు కట్టాల్సిన ప్రీమియం ఎంత అంటే సంవత్సరానికి 11,000 రూపాయలు మాత్రమే. సో మొత్తానికి ఇన్ని రకాలుగా మీరు లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది తగ్గించుకోవచ్చు. మీ బడ్జెట్ కి అనుగుణమైన పాలసీ తీసుకోవచ్చు. వీడియో మధ్యలో చెప్పినట్టుగా మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం కోసం వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇంకా పిన్నుడ్ కామెంట్స్ ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి. మీ ఫ్యామిలీకి ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయండి.